హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో FA4 ఎగ్జామ్స్‌కి సంబంధించి 5th క్లాస్ ఈవీఎస్ సబ్జెక్ట్‌లో టూల్ 1, టూల్ 2, టూల్ 3లను విద్యార్థులతో ఏ విధంగా పూర్తి చేయించాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే ఈ ఛానల్లో FLNకి సంబంధించి డే 1 to డే 43 వరకు అన్ని వీడియోస్, టీచర్స్ డైరీ, యాక్టివిటీస్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళు ఆ వీడియోస్ని ఇందులో చూడొచ్చు. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. టూల్ 1లో చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్లో భాగంగా సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి ఇక్కడ ల్యాబ్ యాక్టివిటీ అని ఇవ్వబడిందండి. కానీ మన ప్రైమరీ స్టూడెంట్స్కి ల్యాబ్ యాక్టివిటీ అంటే ఉండదు కాబట్టి మనం వాళ్ళకి ఏ లెసన్ అయితే ఈ సిలబస్కి ఉందో ఆ లెసన్ నుంచి ఒక యాక్టివిటీని ఇక్కడ చేయించాలి. దాన్ని బట్టి మనం మార్క్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత టూల్ 2లో మనం సైన్స్ కాబట్టి ఇక్కడ రిటర్న్ వర్క్కు సంబంధించి మన మార్క్స్ అనేది ఇవ్వాలి. అంటే ఇన్క్లూడ్స్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్, నోట్స్ రైటింగ్ అండ్ రైటింగ్ యాక్టివిటీస్, వీటిని బేస్ చేసుకుని మనం ఇక్కడ టూల్ 2లో మార్క్స్ అనేవి ఇవ్వాలి. టూల్ 3లో ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇవ్వాలి. ప్రాజెక్ట్ అనేది FA4కి సంబంధించి మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్ అనేది ఇవ్వాలి. ఈవీఎస్ సబ్జెక్ట్ కాబట్టి మనం మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. 5th క్లాస్ వాళ్ళకి FA4కి సంబంధించి సిలబస్ మనకి 9th లెసన్ ఎలర్ట్ టుడే లైవ్ టుమారో అనే లెసన్ నుంచి ఈ విధంగా టూల్ 1కి స్కూల్ సేఫ్టీ మెజర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్గా 5 పాయింట్స్ రాయించాను. ఈ 5 పాయింట్స్ అనేది వాళ్ళు రాసే విధానాన్ని బట్టి, అలాగే వాళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి మనం మార్కులు అనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ టూల్ 2 ఇక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు 3 సబ్జెక్ట్స్ అంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అనేవి థరల్ ఎండ్లైన్ టెస్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్ని బట్టి మనం మార్క్స్ అనేది ఇచ్చాము. కానీ సైన్స్ సబ్జెక్టుకి వచ్చేసి వాళ్ళు నోట్స్ కంప్లీట్ చేసిన విధానాన్ని బట్టి, వాళ్ళు రైట్ టైంలో కంప్లీట్ చేయడము, హ్యాండ్ రైటింగ్ని, అలాగే వాళ్ళ యాక్టివిటీస్ చేయడాన్ని, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ మార్క్స్ అనేది ఇవ్వాలి. నేను ఈ పాపకు వచ్చేసి షీ కంప్లీటెడ్ నోట్ బుక్స్, వర్క్ బుక్స్, ప్రాజెక్ట్స్ ఎట్ ద రైట్ టైం, హ్యాండ్ రైటింగ్ ఆల్సో నైస్. ఐ అసైన్డ్ హర్ 5 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. హ్యాండ్ రైటింగ్ బాగోకపోయినా లేదా ఇన్ టైంలో నోట్స్ రాకపోయినా మనం మార్క్స్ అనేవి 3 కానీ 4 కానీ అలా తగ్గించి అనేది వాళ్ళకి ఇవ్వాలి. అలాగే టూల్ 3కి సంబంధించి ఇక్కడ నేను మోడల్ మేకింగ్ ఇవ్వడం జరిగిందండి. అది కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ముందుగా ప్రాజెక్టుకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా రాయించాలి. నేము, క్లాసు, స్కూల్ నేము, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, టీచర్ నేమ్, అలాగే ప్రాజెక్ట్ యొక్క పేరు ఈ విధంగా రాయించిన తర్వాత ఇక్కడ మేకింగ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కాబట్టి మై ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని హెడ్డింగ్ పెట్టించి వాళ్ళు ఏ విధంగా ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని ప్రిపేర్ చేయించాలో వాటిని స్టెప్స్ లాగా రాయించాలను. ఇక్కడ టేక్ ఏ ప్లాస్టిక్ బాక్స్ విత్ లిడ్, వాష్ అండ్ డ్రై ఇట్, టేక్ ఏ వైట్ పేపర్, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ పేపర్ రాయాలి మిస్ అయింది, అండ్ డ్రా ప్లస్ మార్క్ విత్ రెడ్ కలర్, రైట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అండర్ ద సింబల్, పేస్ట్ ద పేపర్ ఆన్ ద బాక్స్, కీప్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద బాక్స్ లైక్ బ్యాండ్-ఎయిడ్, కాటన్ ఎక్సెట్రా, కీప్ ద బాక్స్ ఇన్ ఏ కన్వీనియంట్ ప్లేస్ ఫర్ ఇమీడియట్ యూజ్ అని ఇవ్వటం జరిగింది. ఈ స్టెప్స్ ఈ విధంగా రాయించి ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది చేయించడం జరిగింది. ఈ విధంగా మా పిల్లలు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది చేసుకొచ్చారు. చాలామంది మా క్లాస్లో చేసుకొచ్చారండి. అందులో థింగ్స్ కూడా బ్యాండ్-ఎయిడ్ కానివ్వండి, సీజరు, ఇవన్నీ కూడా పెట్టుకొచ్చారు. ఈ విధంగా వాళ్ళు ప్రాజెక్ట్ చేసిన విధానాన్ని బట్టి మనం 5 మార్క్స్ అనేది ఇవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.